హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చిందనమాట. అది హార్వెస్ట్ చేద్దాం. కానీ మనకి ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వాలండి. వర్షాకాలం కదా, కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. అయితే మనకి ఇక్కడ ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది కదా. స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలా ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది కదా. అయితే కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి ఇది వాడిపోతుంది. ఇంకా కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే దీనికి ఇలా అటాచ్ ఉందనుకోండి, ఇది బాగా తడిచిపోయి చూడండి ఎలా అయిందో, తడిచిపోయి ఇలా ఫామ్ అయిపోయి ఫంగస్ అనేది ఫ్రూట్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కొంచెం ఫ్లవర్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేసి ఇలా లాగితే అది వచ్చేస్తుంది. ఈ లోపలిది మాత్రం ఇలా ఉండిపోద్ది అనమాట. ఇవి చూడండి, నేను అన్నిటికీ అంటే ఇక్కడ ఫోర్ ఉన్నాయి కదా ఇటు సైడు, వాటన్నిటికి తీసాను అనమాట. ఇదిగో చూడండి, ఇలా తీసేయాలి, లేదంటే ఫ్రూట్ పాడైపోతుంది లోపల. సో ఇలా తీసి పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇదిగోండి, నిన్న నేను తీసానమాట, చూపిద్దామనే కాన్సెప్ట్తోనే ఇక్కడ పెట్టాను. ఈ ఫ్లవర్ కూడా స్మెల్ బాగా వస్తుందండి. ఇది దాంట్లోనే వేసేద్దాము. అందులో వేసేసాను. మనకు ఇప్పుడు సీజన్ కాబట్టి వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. వర్షాలు పడ్డ తర్వాత వెంటనే మనకి ఇదిగో బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటో రెండు అయితే కంపల్సరీ బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా నిన్న ఈరోజు వర్షానికి ఇక్కడ చిన్నది ఫామ్ అయింది చూడండి, ఇలా చిన్నగా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి వచ్చింది కదా, అయితే అది రెడ్ కలర్లోకి వచ్చింది అనమాట. కొంచెం బ్రౌన్ షేడ్ అలా వచ్చినప్పుడు ఇంకా అది రాలిపోతుంది. చూడాలి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. ఇదిగోండి, ఇంకొక టిప్ ఏంటంటే, మనము ఇక్కడ గోడ ఉంది కదా, గోడ పైకి అటు బయటికి వేస్తే వచ్చేస్తుంది అని అనుకున్నాం. కానీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్రూట్స్ తెప్పడానికి చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. సో మనకు వీలైనంత ఇదిగా ఈ స్టిక్స్ అరేంజ్ చేసుకొని దీనికి ఎలా కావాలో అలా కట్టి అలా ప్లాన్ చేసుకోవాలి. కానీ గోడ ఉంది కదా అని చెప్పేసి అలా అయితే వేయొద్దు. నాకు ఇప్పుడే అర్థమైంది. మొన్న 2 వచ్చినాయి కదా, ఆ ఫ్రూట్స్ తెంపడానికి కష్టమైంది అనమాట. సో ఇంకా అటు సైడ్ 2-3 ఉన్నాయన్నమాట బ్రాంచెస్. వాటిని కూడా ఒక తాడుతో అలా లాగి ఇటు సైడ్కి కట్టాలని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకుందాం. ఇది కూడా పింకే, మనకి ఇప్పుడు వచ్చిన వాటిలలో అన్ని పింకే ఫ్రూట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది ఉంది, ఇది ఇప్పుడు మా పిల్లలు తినేస్తారనమాట. నేను మార్నింగ్ 7 o'clockకి చేసినాను ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్, అందుకని నేను దీనికి ఎరువులు అయితే ఇవ్వాలి. నేను ఆ వీడియో కూడా చేస్తానని చెప్పాను. ఇంకొంచెం ఫ్రీ అయిన తర్వాత, అంటే రెయిన్స్ తగ్గిన తర్వాత ప్రాపగేషన్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? మన గార్డెన్లోకి పిచ్చి పౌడర్. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.